హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుతిరు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నెయ్యి అంటే మనందరికీ గుర్తొచ్చేది ఒకటే అండి, వేడి అన్నం మీద ఒక స్పూన్ నెయ్యి వేసి తింటే ఉంటుంది తలుచుకుంటేనే నోరూరుతుంది కదా. కానీ నేటి జనరేషన్లో చాలామందికి ఈ నెయ్యి అంటే ఫ్యాట్, కొలెస్ట్రాల్, వెయిట్ గెయిన్ అనే భయాలే ఎక్కువగా ఉన్నాయి. నిజంగా నెయ్యి తినడం మంచిదంటారా లేదా జాగ్రత్త పడాలా? ఈ వీడియోలో చూసేద్దాం. నెయ్యి అంటే క్లారిఫైడ్ బటర్. ఇది మనకి పాలు వేడి చేస్తే మీగడ నుంచి కానీ లేదా మజ్జిగ నుంచి కానీ తీసుకోవచ్చు. ఇక్కడ నేను నైట్ పాలు వేడి చేసి చల్లారైన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే ఎర్లీ మార్నింగ్ మనకి ఇలా మీగడలాగా ఫామ్ అవుతుంది. ఇలా నేను ఎవ్రీ వీక్ కలెక్ట్ చేస్తూ ఉంటానన్నమాట. ఇది నేను ఒక 3 days మిల్క్ నుండి కలెక్ట్ చేసిన మీగడ. ఎలా చేశాను అంటే, ముందుగా పాలు వేడి చేసి కొంచెం కూల్ అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగ్కి మనకి ఇలా మీగడలాగా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇదంతా ఒక బౌల్లోకి కలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇలా కలెక్ట్ చేసిన దాన్ని నెయ్యిలాగా ఎలా చేయాలో చూద్దాం. నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది మొన్న నుంచి నేను కలెక్ట్ చేసిన మీగడ. ఎలా కలెక్ట్ చేశానంటే, పాలు వేడి చేసి పాలు చల్లైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను. మార్నింగ్కి మనకి ఏమవుతుంది, పాల మీద మీగడ అనేది వస్తుంది. అదంతా నేను ఇట్లా కలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ కలెక్ట్ చేసిన దాన్ని మనం నెయ్యిగా ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, ఈ గిన్నెలో మీగడని అంతా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసిన ఇప్పుడు ఈ మీగడని బాగా మనం కలపాలి. ఇలా పిసుకుతూ ఉండాలి మొత్తం. ఎక్కువ చేసే బదులు మనం వీక్లీ వన్స్ ఒకసారి చేసుకుంటే ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్ నెయ్యి అనేది తయారవుతుంది. అది చాలా నెయ్యి అనేది మనకి చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇంట్లో చేసుకున్న నెయ్యి కాబట్టి ఇంకా బాగుంటుంది. 10 minutes వరకు ఇలానే కలుపుతూ ఉండాలి. సో ఇలా కలిపినప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇలా వెన్నలాగా తయారవుతుంది. ఈ వెన్నని మనం 2 సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా 2 times వాష్ చేసుకోవాలి బాగా. సో ఇలా నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత వాటర్ అనేది లేకుండా మనము స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వెయిట్ చేస్తే దీంట్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఆ తర్వాత మనం స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోవాలి. 30 minutes ఇలా వదిలేస్తే ఇందులో వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. ఇప్పుడు ఈ వెన్నని ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దానిని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి చేయాలి. నెయ్యి మొత్తం అయ్యేంత వరకు కూడా మనం సిమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది. సిమ్లో పెట్టడం వల్ల నెయ్యి అనేది అడుగంటకుండా మనకి పైకి మంచిగా తేలుతూ వస్తుంది. నెయ్యిని వేడి చేస్తే మనకి ఇలా నురుగులాగా వస్తుంది. ఇలా నురుగు రావడం స్టార్ట్ అయింది అని అంటే మనకి నెయ్యి అవ్వడం కూడా స్టార్ట్ అయినట్టే. ఈ నెయ్యి వేడి అయ్యేలోపు ఇందాక చెప్పినట్టు నెయ్యి యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. 1 స్పూన్ నెయ్యి బాగా వేడివేడి అన్నంలో వేసి చూసారా, ఆ టేస్టే వేరండి. కానీ ఈ జనరేషన్లో చాలామంది పిల్లలు నెయ్యిని అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకు అంటే వెయిట్ గెయిన్ అవుతామని, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని. కానీ
నెయ్యిలో ఉండే బ్యూటిరేట్ అనే ఫ్యాటీ యాసిడ్ వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు జాయింట్ లూబ్రికేషన్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదండి, డైలీ నెయ్యి తీసుకోవడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇలా నెయ్యి అనేది ఈ కలర్ వచ్చాక దీంట్లో మనము 2 లేదా 3 ఇలాచీ అన్న వేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం కరివేపాకు వేసుకుంటే మనకి నెయ్యి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. అంతేకాకుండా స్మెల్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నెయ్యి తింటే వెయిట్ గెయిన్ అవుతామని చాలామందికి ఒక కామన్ డౌట్ ఉంది. కానీ డైలీ మనం 1 లేదా 2 స్పూన్స్ నెయ్యి తీసుకోవడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం రోజు వాడే ఈ ప్రాసెస్డ్ ఆయిల్స్ కన్నా ఈ నెయ్యి అనేది మనకి చాలా బెటర్. నెయ్యిని రోజు మన డైట్లో 1 లేదా 2 స్పూన్స్ తీసుకుంటే చాలా మంచిది. అన్నంలో కానీ, లేదు అంటే చపాతీ వేడి చేసేటప్పుడు కానీ, లేదు అంటే రోజు మార్నింగ్ వామ్ వాటర్లో తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది. అంతే అండి, ఇవి నెయ్యి యొక్క కొన్ని బెనిఫిట్స్. ఇలా గోల్డెన్ బ్రౌన్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కూల్ అయ్యాక వేరే బౌల్లోకి ఫిల్టర్ చేసుకుంటే చాలా రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. నెయ్యి అనేది మన ట్రెడిషన్కి చెందిన హెల్త్ ట్రెషర్. మితంగా తింటే ఎలాంటి నష్టమూ లేదు, హెల్తీగా కూడా ఉండొచ్చు. మీ ఇంట్లో నెయ్యిని ఎలా చేస్తారో అండ్ ఎలా యూస్ చేస్తారో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అనుతిరు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి.